హాయ్ అండి, నమస్తే. నా పేరు రాజేష్. ఏంటి పద్నాకల ఫించెస్ గురించే చెప్తాడు, ఇంకేం బర్డ్స్ లేవు అంటే ప్రస్తుతానికి నా దగ్గర ఇంకేం బర్డ్స్ లేవు అంటే, ఎందుకంటే నేను ఇల్లు షిఫ్ట్ అయ్యేప్పుడు నా దగ్గర ఉన్న పెద్ద బర్డ్స్ అన్ని సేల్ చేశాను. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 12 నుంచి 15 రకాల ఫించెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఇది ఒక ఫించి, స్టార్ ఫించి. ఎక్సోటిక్ ఫించెస్లో మంచి స్ట్రాంగెస్ట్ ఫించ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఇది కాకుండా వీడియో లాస్ట్లో 10 నుంచి 15 రకాల కాన్యూస్ కూడా చూపిస్తాను మీకు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎక్సోటిక్ ఫించెస్లో మంచి స్ట్రాంగెస్ట్ ఫించ్ కావాలంటే ఎవరికైనా సరే ఇది తీసుకోవచ్చు. మంచి స్ట్రాంగెస్ట్ ఫించే కాకుండా ఫీడ్ కూడా చాలా తక్కువ తీసుకునే ఫించ్ ఇది. దీన్నే స్టార్ ఫించ్ అంటారు. స్టార్ ఫించ్లో 4 రకాలు ఉంటాయి. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ వీటిని ఏమని పిలుస్తారు అంటే రెడ్ ఫేస్ ఫించ్ అంటారు, రెడ్ టైల్ ఫించ్ అంటారు, రెడ్ ఫేస్ గ్రేస్ ఫించ్ అంటారు. అలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎప్పటిలాగే ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బర్డ్సే. మనం పెంచుకునే బర్డ్స్లో 75% మొత్తం ఆస్ట్రేలియన్ బర్డ్సే ఉంటాయి. వాటిలో ఇదొకటి స్టార్ ఫించ్. స్టార్ ఫించ్ లైఫ్ టైం వచ్చి 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. స్టార్ ఫించ్ ఒక క్లచ్లో 4 నుంచి 6 ఎగ్స్ని పెడతా ఉంటుంది. వీటి చిక్స్ నెస్ట్ అవుట్ అవడానికి 20 నుంచి 21 రోజులు టైం తీసుకుంటాయి. వీటి ఎగ్స్ హ్యాచింగ్ టైం వచ్చేదానికి 14 నుంచి 16 రోజులు ఎగ్ హ్యాచింగ్ టైం ఉంటుంది. ఇది బ్రీడింగ్ రావడానికి నార్మల్ ఫించెస్ కంటే వీటి టైం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది బ్రీడింగ్ రావడానికి. అట్లీస్ట్ స్టార్ ఫించ్తో బ్రీడింగ్ చేయాలి అంటే 8 నెలల నుంచి సంవత్సరం దాకా వెయిట్ చేయాలి. ఒకవేళ అలా మనం కానీ వెయిట్ చేయలేము అంటే వీటికి ఎగ్ బైండింగ్ ఒకటి, అన్ఫర్టైల్ ఎగ్స్ పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి కానీ చిన్న వయసులో ఎగ్స్ పెట్టడం వల్ల వీటి లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎవరైనా సరే స్టార్ ఫించ్తో బ్రీడింగ్ చేయాలి అంటే అట్లీస్ట్ 1 ఇయర్ ఆగిన తర్వాతే వీటితో బ్రీడింగ్ చేయండి. వీటిలో మేలు ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది. వీటి ఫేస్ మీద ఏదైతే ఫుల్ మాస్క్ ఉందో దాన్ని మేల్గా అనుకోవచ్చు, హాఫ్ మాస్క్ ఉందో దాన్ని ఫిమేల్గా అనుకోవచ్చు. వీటిలో ఏ బాడీ అయినా సరే మేల్ ఫిమేల్ అని కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది. కానీ స్టార్ ఫించ్లో ఆ కన్ఫ్యూజ్ అంటూ ఏమీ ఉండదు. ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు స్టార్ ఫించ్లో. మొదట్లో స్టార్ ఫించి 4 రకాల్లో ఉండేది. ఒకటి బ్లూ స్టార్ ఫించి, రెండోది ఎల్లో బాడీ స్టార్ ఫించి, మూడోది ఎల్లో ఫేస్ స్టార్ ఫించి, 4వది రెడ్ ఫేస్ స్టార్ ఫించి. తర్వాత ఇందులో బ్రీడర్లో బాగా వర్క్ చేసిన తర్వాత వీటి మ్యూటేషన్లు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు 12 రకాల 13 రకాల స్టార్ ఫించెస్. స్టార్ ఫించ్ కేజ్ సైజ్ వచ్చేసరికి అట్లీస్ట్ 2 ఫీట్ కేజ్ అనేది మెయింటైన్ చేయాలి. 2 ఫీట్ కేజీ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే మంచి బ్రీడింగ్ రిజల్ట్ మాత్రం వీటిలో తీయచ్చు. ఎప్పుడైనా సరే కేజీలో వీటిని మనం పెంచుకుంటున్నప్పుడు 2 స్టిక్స్ అనేది కంపల్సరీగా పెట్టాల్సింది ఏ ఫించ్కైనా సరే. ఫించెస్ అనేవి ఒక స్టిక్ మీద నుంచి ఒక స్టిక్ మీదకి జంప్ చేయడానికి బాగా ఇష్టపడతా ఉంటాయి. అందుకని 2 స్టిక్స్ అనేది పెట్టుకోండి. నేను మాత్రం బ్రీడింగ్ బాక్స్ అనేది బయటే పెట్టుకుంటా. ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం, అంటే దాని మీద ఏం పడినా చిక్స్ని చూడటానికి ఈ ఉద్దేశంతో నేను మాత్రం బయటే పెట్టుకుంటాను. చాలామంది లోన పెట్టుకుంటాను. స్టార్ ఫించ్ అనేది న్యాచురల్గా బయట బతికినప్పుడు ఎక్కువగా గ్రాస్ తినడానికి, పురుగులు తినడానికి ఇష్టపడతా ఉంటుంది. అలాంటి వాటిని మనం కేజీలో పెంచుకుంటున్నప్పుడు సీడ్ మిక్స్తో పాటు సాఫ్ట్ ఫుడ్ కూడా ఇవ్వాలి. సాఫ్ట్ ఫుడ్లో ఎక్కువగా ఇవి లీఫీ వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడతాయి. అవి ఇచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసిస్తే చాలా ఇష్టంగా తింటాయి. పాలకూర కానీ, తోటకూర కానీ, ధనియా పత్త కానీ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటాయి. అవి కాకుండా ఇవి మీల్ వామ్స్ను కూడా బాగా ఇష్టంగా తింటాయి. ఎందుకంటే ఇవి న్యాచురల్గానే బయట పురుగుల్ని తినడానికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది వీటికి. అందుకని చెప్పి మీల్ వామ్స్ కూడా వీటికి పెట్టవచ్చు. మన రొయ్య పొట్టును కూడా పౌడర్గా చేసి వీటికి ఇవ్వచ్చు. నేను పెట్టే సీడ్ మిక్స్ కూడా చూపిస్తాను మీకు. నేను జిబ్రా ఫించెస్కి అయితే ఏదైతే సీడ్ మిక్స్ పెడుతున్నానో స్టార్ ఫించ్ కూడా అదే సీడ్ మిక్స్ పెడుతున్నాను. పెద్ద స్పెషల్ అంటూ ఏముండదు వీటిలో. ఈ ఫుడ్ ఫీడర్లో 300 గ్రాముల సీడ్ మిక్స్ 20 రోజుల పైన వచ్చింది. ఇక అర్థం చేసుకోండి ఇది ఎంత ఫుడ్ తినేది అనేది. చాలా తక్కువ ఫుడ్ తినేది, చాలా తక్కువ మెయింటెనెన్స్ బాడీ. ఇది నిజంగా చెప్పాలంటే లో మెయింటెనెన్స్ ఫించ్. ఎవరైతే ఎక్సోటిక్ ఫించెస్లో బాడీని పెంచుకోవాలంటే మాత్రం ఈ ఫించెస్ని తీసుకోండి. బాగా సెట్ అయింది మన వాతావరణానికి కానీ ఎక్కడైనా సరే. నేను బ్రీడింగ్ బాక్స్ బయట పెట్టుకోవడానికి కూడా వేరే కారణం కూడా ఉంది, అది కూడా చెప్తాను. వీటిలోకి వచ్చి నెస్టింగ్ మెటీరియల్ అనేది నేను కొబ్బరి పీసే వాడుతూ ఉంటాను. ఆ కొబ్బరి పీస్ కూడా మన బొమ్మలు తయారు చేస్తారు కదా, వాళ్ళకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఇస్తే వాళ్ళే ఇస్తారు ఇంత.
దాన్ని కొద్దిగా యూజ్ చేసుకుంటూ ఉంటాను. అదొకటి. ఈ చిక్స్ మదర్ బాగా చూసిద్దని గ్యారంటీ అని మాత్రం స్టార్ ఫించ్లో లేదు. అందుకే స్టార్ ఫించ్ ఒక పేరు బ్రీడింగ్ పేరు పెట్టుకున్నప్పుడు 4 పేర్ల సొసైటీ ఫించెస్ అని పెట్టుకోవాలి. స్టార్ ఫించ్లో ఉన్న పెద్ద మైనస్ ఇదే. చూస్తే వాటి పిల్లల్ని బాగా చూసుకునిద్ది, లేదంటే అస్సలు వదిలేసేది, వాటికి ఫుడ్ పెట్టదు. హ్యాచింగ్ అయితే చేస్తుంది కానీ పిల్లల్ని సరిగా పెంచడంలో ఇది గుడ్ పేరెంట్ అయితే కాదు. అందుకని స్టార్ ఫించ్ని పెంచేప్పుడు కంపల్సరీగా సొసైటీ ఫించెస్ అనేది పెట్టుకోండి. మీరు ఇంత బ్రీడింగ్ బాక్స్ పెట్టుకోవాలని రూల్ అంటూ ఏమి లేదు. నేను మల్టీపర్పస్ కోసం పెట్టినాను. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇల్లు షిఫ్ట్ అయ్యి వేరే చోటకి వెళితే ఆ బడ్గీస్ కానీ లవ్ బోర్డ్స్కి కానీ అన్నిటికీ పనికి వచ్చేద్దనే ఉద్దేశంతో ఇంత పెద్ద బ్రీడింగ్ బాక్సులు చేపించుకున్నాను. స్టార్ ఫించ్లో అడల్ట్ స్టేజ్ అనేది 6 months తర్వాతే. ఎప్పుడైతే వీటికి 5th month వచ్చిందో అప్పటి నుంచి వీటిని మేల్ ఏదో ఫీమేల్ ఏదో ఐడెంటిఫికేషన్ చేసి వేరు చేసుకొని 1 year తర్వాత వీటిని కలుపుకుంటే మంచి బ్రీడింగ్. ఎవరైతే స్టార్ ఫించ్ని అవెరీలో పెంచాలి అనుకుంటారో వీటి సైజు ఫించెస్తో వీటిని పెంచుకోవచ్చు. గ్లోడిన్ ఫించెస్ కానీ జేబ్రా ఫించెస్ కానీ, ఒక రకంగా చెప్పాలంటే జేబ్రా ఫించెస్ కూడా వీటికంటే సైజులో పెద్దగానే ఉంటాయి. స్టార్ ఫించ్ అనేది అవెరీలో ఉండటానికి బాగా ఇష్టపడిద్ది, కానీ వీటికి మంచి బ్రీడింగ్ చేయాలంటే కేజీలోనే. స్టార్ ఫించెస్ని నేను చాలా రోజుల నుంచి పెంచుతున్నాను. ఇప్పుడంటే 1 జత 2 జతలు ఉన్నాయి. అంతకుముందు అయితే నా దగ్గర 7-8 జతలు ఉండేవి. వీటి డిసీజ్ అని చాలా తక్కువ ఉంటాయి. మోర్టాలిటీ రేటు నా దగ్గరికి వచ్చిన తర్వాత 0%. మన అవేరీలో కానీ నా కేజీలో కానీ ఈ రోజు దాకా స్టార్ ఫించ్ అనేది ఒక్కసారి కూడా మన దగ్గర చనిపోలేదు. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమైపోయింది ఈ పాటికి. స్టార్ ఫించ్ అనేది ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు, ఈజీగా బ్రీడింగ్ చేసుకోవచ్చు. వీటిలో పెద్ద ఇబ్బంది లేదు. వీటి బిజినెస్ కూడా మార్కెట్లో బాగానే ఉంది. మీకు నేను వీడియో మొదట్లో చెప్పాను కదా, 10 నుంచి 13 రకాల కానీస్ చూపిస్తాను. కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. ఎవరైనా సరే ఇన్ని రకాలు నేను అంటే ఒక్కో వీడియో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. అవన్నిటిని ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్ దాకా చూడండి. కానీర్లో నాకు తెలిసి 20 నుంచి 24 రకాలు ఉన్నాయి. అందులో ఇదొకటి ఏమా కానీరు. చూడటానికి అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది, మంచి బ్రీడింగ్ చేసిద్ది. ఎవరైతే కాన్యూస్ లవర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని పెంచుకోండి. నెక్స్ట్ వచ్చి ఫైరీ షోల్డర్ కాన్యూరు. భలే ఉండి చూడటానికి. వీటి రెక్కల మీద ఉన్న ఆ ఎరుపును బట్టే వీటికి ఫైరీ షోల్డర్ కాన్యూర్ అని వచ్చింది. నెక్స్ట్ వచ్చి బ్రౌన్ థ్రోటెడ్ కాన్యూరు. ఇది ఆల్రెడీ మనం పెంచాము. మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమైంది. భలే ఉండిద్ది ఇది కూడా. కాన్యూర్లో ఇదొక వెరైటీ. దీన్నే బ్లాక్ క్యాప్డ్ కాన్యూర్ అంటారు. ఆల్రెడీ మనము పెంచాము దీన్ని. మంచి బ్రీడింగ్ చేసిద్ది ఇది కూడా. నెక్స్ట్ కాన్యూర్లో ఇదొక వెరైటీ సన్చిక్ కాన్యూరు. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. వీటి లైఫ్ స్పాన్ వచ్చేదలికి 15 years. నెక్స్ట్ నాండే కాన్యూరు. దీన్నే బ్లాక్ హెడెడ్ కాన్యూర్ కూడా అంటారు. మంచి ప్లేఫుల్ బాడు, బాగా టేముడ్ అయితే కొన్ని మిమిక్రీ సౌండ్స్ అనేవి చేస్తూ ఉండిద్ది ఇది. కాన్యూర్లో ఇదొక వెరైటీ బ్లూ థ్రోటెడ్ కాన్యూరు. మనం ఎక్కువ వీడియోస్లో చూసే ఉంటాం. వీటి లైఫ్ స్పాన్ వచ్చేదలికి 15 నుంచి 20 సంవత్సరాలు. ఇది కూడా ఎక్సలెంట్ బాడ్ అనమాట. నెక్స్ట్ సన్ కాన్యూరు. దీన్ని మనం చాలా వీడియోస్లో చూసి ఉంటాం. కొద్దిగా గొడవ ఎక్కువే కానీ మనుషులకి చాలా దగ్గరగా ఉండే బాడీ ఇది. ఫుల్లీ టేమ్. నెక్స్ట్ సన్ కాన్యూర్ తర్వాత జెండే కాన్యూరు. చూడటానికి సన్ కాన్యూరు ఇది ఒకే రకంగా ఉంటాయి. వీటి చిక్స్ని తీసుకునేప్పుడు చాలా మంది మోసపోతూ ఉంటారు. ఎక్కువ మంది సన్ కాన్యూర్ అని చెప్పి జెండే కాన్యూర్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ స్మాల్ కాన్యూరే, కాకపోతే ఫుల్ రెడ్ ఫ్యాక్టరు. దీన్నే డబుల్ ఫ్యాక్టర్ పైనాపిల్ కాన్యూర్ కూడా అంటారు. మంచి డిమాండ్ ఉన్న బాడీ ఇది కూడా. సో కాన్యూర్లో ఇది ఒక వెరైటీ బ్లూ అండ్ గ్రీన్ చిక్ కాన్యూర్ అంటారు. భలే ఉండిద్ది చూడటానికి. నార్మల్ కాన్యూరే. చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు చూపిద్దామని. ఈ రోజు కుదిరింది.